యాక్చువల్గా సండే రోజు మేము ఒక ప్లేస్ చూడడానికి శంషాబాద్ వెళ్ళాము. అక్కడ మనకి దారిలో 4 acres నర్సరీ ఉంటుంది. నర్సరీ అని కాదండి, ఇది ఒక పార్క్ లాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది 4 acres అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో అది మనకి శంషాబాద్ నుంచి హైదరాబాద్ కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ అనమాట. స్టార్టింగ్ లో ఇది వెల్కమ్ అని ఉంటుంది. సో ఇది కూడా మనం పర్చేస్ చేయొచ్చు. 40,000 అంట ఇది. ఇలా యానిమల్స్ వైవి పేరు అయితే 30,000 లో అలా కాస్ట్ ఉంటుందంట. చాలా బాగున్నాయి ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి. ఎలిఫెంట్ దూరం నుంచి చూడు. దాని తర్వాత ఇది కూడా ఎలిఫెంట్. ఈ 2 ఎలిఫెంట్స్ దీనికి ప్రేయర్ చేస్తుంది. అది బఫెలోలా ఉందిరా. ఆక్స్ లా ఉంది. కౌ. ఇది క్రిస్మస్ ట్రీ. ఇది కూడా కవ్వే అనుకుంటా. కవ్వే. ఇది క్రిస్మస్ ట్రీ. ఇది క్రిస్మస్ ట్రీ. మా 1 minute. ఇది క్రిస్మస్ ట్రీ. కదా ఇవన్నీ వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న స్టెమ్ కటింగ్స్ తీసి ప్రాపగేట్ చేశారనమాట. అక్కడ చూస్తుంటే మీకు తెలుస్తుంది. మల్లి చెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఒక లైన్ బాగున్నాయి కదా ఇది ఫ్లవర్స్ కదా. చామంతులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూపిస్తానండి. నాకేం ఇష్టం ఉండదు, ఆ ఫ్లవర్ కాబట్టి ఇష్టం. చామంతి చెట్లు అయితే చాలా ఉన్నాయి. మా ఇంట్లో వైట్ ఉంది. వైట్ ఎంత బాగున్నాయంటే కలర్స్ అయితే నాకు ఉంది వైట్. సో ఈ నర్సరీలో అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఇప్పుడు స్టార్టింగ్ చూపించేటివన్నీ డైరెక్ట్ సన్లైట్ లో వచ్చేటివి అనమాట. దీంట్లో ఫ్రూట్ ప్లాంట్స్, తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో తర్వాత మీకు ఇండోర్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపించేటివన్నీ
అది చూసి వచ్చేటప్పుడు రిటర్న్ లో అనమాట. ఆఫ్టర్నూన్ 2:30, 3 అయింది. ఆఫ్టర్నూన్ టైం కదా, ఎండ ఎక్కువ ఉంటుంది కదా. మా బాబు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. బట్ దారిలో వస్తుంటే మనకి ఇది హైదరాబాద్కి వచ్చే రూట్ కదా, సడన్ గా అక్కడ చూస్తే మాకు ఇది కనిపించింది. సో చాలా పెద్ద నర్సరీ కదా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. నీకు కాపీ కొనిస్తా. ఐస్ క్రీమ్ కొని ఇస్తారా? ఐస్ క్రీమ్
ఈ సెకండ్ గివ్ అవే విన్నర్స్ ఎవడో చూసేద్దాము. గివ్ అవేలో నెక్స్ట్ టైం కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సింది మీరు లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి, ఇంకా కమెంట్ చేయాలి. అప్పుడే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వగలరు. సో నేను ఏం చేశానంటే విన్నర్స్ ఎవడో కనుక్కోవడానికి లింక్ కాపీ చేసుకున్నాను ముందే. సో సెకండ్ గివ్ అవేది వీడియో లింక్ పేస్ట్ చేశాను ఇక్కడ కాపీ చేసుకొని. కంటిన్యూ ఇంకా లింక్ పేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది విన్నర్ ఎవడో. సో ఇక 39 కమెంట్స్ ఉన్నాయి వీడియోకి. సో విన్నర్ ఎవడో చూద్దాము. మన ఫస్ట్ విన్నర్ ఎవడంటే సో జీకే ఫ్రమ్ హైదరాబాద్ KPHP. సో జీకే అండి, హైదరాబాద్ నుంచి KPHB అంట. కంగ్రాట్స్ అండి. సో కంగ్రాచులేషన్స్. సో దాని తర్వాత యాక్చువల్లీ ఇందాక 39 కమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 38 కమెంట్స్ అనుకున్నాయంటే సో మనం ముందు విన్నర్ కాబట్టి లెస్ అయిపోయాడు. సో ఇక్కడ 38 కమెంట్స్ విన్ అయ్యారు కాబట్టి లెస్ అయింది. ఓకే సరే. సో ఇప్పుడు సెకండ్ విన్నర్ ఎవడో చూసేద్దాము. సో మనకి హైదరాబాద్ నుంచి శ్రీలక్ష్మి కట్టమనేని. సో కంగ్రాచులేషన్స్ జీకే గారు అండ్ శ్రీలక్ష్మి, కంగ్రాట్స్ అండి. సో మీది కంప్లీట్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబరు నా ఇన్స్టా కానీ లేదా జీమెయిల్కి మెసేజ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, దీంట్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ 2 మెంబర్స్ని నేను గివ్ అవేలో అనౌన్స్ చేస్తాను.